మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇద్దరు సైనికులు తమ భావాలను వ్యక్తపరుస్తూ ఓ సీసాలో భద్రపరిచిన లేఖ 100 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. ఎస్పరాన్స్ పట్టణ సమీపంలో వార్టన్ బీచ్ లో కొన్ని రోజుల క్రితం బ్రౌన్ అనే మహిళ కుటుంబం చెత్తను తొలగిస్తుండగా ఈ సీసా వారి కంటపడింది. అందులో దొరికిన లేఖ ప్రకారం 1916 ఆగస్టు 15న 27 ఏళ్ల మాల్కమ్ నెవెల్లి, 37 ఏళ్ల విలియం హార్లే అనే సైనికులు ఫ్రాన్స్ లోని యుద్ధ క్షేత్రాలకు ఓడలో తరలి వెళ్తున్న సమయంలో తమ సందేశాన్ని సీసాలో దాచి సముద్రంలోకి విసిరేశారు. ప్రయాణం సాఫీగా సాగుతుందని, ఆహారం నచ్చిందని నెవిల్లే లేఖలో పేర్కొన్నాడు. ఈ సీసా దొరికిన వారు తన లేఖను విల్కవాట్లోని తన తల్లికి పంపాలని అభ్యర్థించాడు. ఆ లేఖలోని అక్షరాలు ఇప్పటికీ చెదిరిపోలేదు. ఎంతో శ్రమ కోర్చి నెవిల్లే, హార్లీ మనవళ్లు, మనవరాళ్లను కనుగొని లేఖ విషయాన్ని వారికి తెలియజేశారు. నెవిల్లే యుద్ధంలో గాయపడి 1917లో మరణించినట్లు, హార్లీ క్యాన్సర్ తో 1934లో మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది అని బ్రౌన్ తెలిపారు.